సంగారెడ్డి జిల్లా వాత్పల్లి మండలంలో కిడ్నాప్ కలకలం సుఖాంతమైంది. 20 ఏళ్ల యువతిని ఆమె సమీప బంధువులే కిడ్నాప్ చేసి పుల్కల్ మండలంలో దాచిపెట్టగా బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మయ్య, జయమ్మ వెంటనే 100కు డయల్ చేశారు. ఇక సమాచారం అందుకున్న వాత్పల్లి ఎస్ఐ లవకుమార్, పుల్కల్ పోలీసులు సమన్వయంతో వ్యవహరించి కేవలం 2 గంటల్లోనే నిందితులను చేస్ చేసి పట్టుకున్నారు. ఇక నిందితులు శ్రీకాంత్, జగదీశ్వర్, లక్ష్మణ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ప్రస్తుతం 3 నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వాత్పల్లి పోలీసులు ధృవీకరించారు. దర్గాస్పల్లి అనే విలేజ్ నుంచి రూప డాటర్ ఆఫ్ లక్ష్మయ్య అనే అమ్మాయిని కొంతమంది వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారని చెప్పేసి ఒక సమాచారం రాగా మా ఉన్నతాధికారులకి తెలియజేయడంతో మా సంగారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు డిఎస్పీ గారు సంగారెడ్డి మరియు సిఐ జోగిపేట గారి సూచనల మేరకు నేను మరియు మా ఎస్ఐ2 శ్రీహరి, అదేవిధంగా పుల్కల్ ఎస్ఐ విశ్వజన్ 3 బృందాలుగా ఏర్పడి మేము వెంటనే మా జిల్లాలోని ఏదైతే వీళ్ళు కిడ్నాప్ చేసుకుని కిడ్నాపర్లు అమ్మాయిని తీసుకుపోయే అవకాశం ఉన్నదో ఆ ప్రదేశాల వైపు అన్ని ప్రాంతాల వైపు కూడా అన్ని పోలీస్ స్టేషన్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. అందరం కూడా మూకుమ్మడిగా వాళ్ళని వెతుకులాటలో భాగంగా లొకేషన్స్ తీసుకొని అట్ ద సేమ్ టైం కార్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళి పుల్కల్ అవుట్స్కట్స్లో వాహనాన్ని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ అమ్మాయిని కూడా వాళ్ళ నుంచి కిడ్నాపర్ నుంచి అరెస్ట్ చేయడం. మేడిపల్లి పోలీస్ స్టేషన్లోని ఉప్పల్ ప్రాంతంలో ఉపాధి కోసం చిరు వ్యాపారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రభుత్వం అనుమతించిన కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఒకవైపు, రోడ్లపై జీవనాధారం కోసం అమ్మకాలు చేస్తున్న వ్యాపారులు మరోవైపు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అద్దెలు, పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తమ వ్యాపారం దెబ్బతింటుందని మార్కెట్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేయగా ప్రత్యామ్నాయ స్థలం కల్పించాలని రోడ్డు వ్యాపారులు కోరారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చర్చలకు పిలిచి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అది ప్రతి నెల అడ్డల కిరాయిలు ఉంటాయి. కిరాయిలు కడతాం. జిహెచ్ఎంసీ పేరు మీదే ఉంటాయి. 25-30 సంవత్సరాల నుంచి అడ్డలలో కూరగాయలు అమ్ముతున్నారు. చాలా మంది 200-300 మంది జీవనోపాధి గడుపుతున్నారు. దానివల్ల ఈ చెరువు కట్ట మీద మన మరుకట్ట ఆదిత్య హాస్పిటల్ నుంచి ఇక్కడ బోడుప్పల్ చౌరస్తా వరకు, ఇది కూడా బోడుప్పల్ చౌరస్తా వరకు ఆటోలలో సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అమ్మడం వల్ల ఈ మార్కెట్